అండ్ ఈ మంత్ నడబోతున్నట్టు హవా గురించి మనందరికీ తెలిసిందే భయ్య. అదే భయ్య మన పవర్ స్టార్ పవన్ గారి రాక ఆన్ స్క్రీన్స్ మీద హరిహర వీరమల్లి క్యారెక్టర్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి రాక ఏదైతే హరిహర వీరమల్లి ఉందో, అండ్ ఈ మూవీని అయితే మనకి క్రిష్ జాగర్మూడి గారు అయితే డైరెక్ట్ చేస్తున్నారు. ఇప్పటి నుంచి కదా భయ్య, ఎప్పటి నుంచో డైరెక్ట్ చేస్తారు. ఇంక ఈ మూవీ ఎలక్షన్స్ అని చెప్పి, మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అని చెప్పి, సో ఇట్లా మల్టిపుల్ రీజన్స్ వల్ల మూవీ అనేది పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది. సో ఎప్పుడు రబ్బాయి ఇంకా మనకి పవర్ స్టార్ రాక కలిగేది అనే టైంకి అయితే మనకి జూలై 24th ఆన్ స్పేస్ మీదకి రాబోతున్నాం అని చెప్పి అయితే అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే వచ్చేసింది. ఇంకా 4 days భయ్యా కంప్లీట్లీ. ఇంకా 4 days లో మనం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఆన్ స్పేస్ మీద చూడబోతున్నాం. సో ఇప్పుడు ఈ మూవీకి సంబంధించినటువంటి రిలీజ్ అయినటువంటి అప్డేట్స్ గురించి, అండ్ అలాగే ఈ మూవీలో అసలు ఏం చూడబోతున్నాం, అసలు ఈ మూవీ కాన్సెప్ట్ ఏంటి, అసలు ఈ మూవీ అనేది ఏ విధంగా మనకి ఆన్ స్క్రీన్స్ మీద తీసుకురాబోతున్నారు, ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ అన్ని మాట్లాడుకుంటూ ఈ వీడియో కంప్లీట్లీ మనం అయితే ఎంజాయ్ చేయబోతున్నాం. సో కొత్త యూస్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్ అప్డేట్ మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ప్యాన్లో రావడం జరుగుతుంది. సో నా వీడియోస్ని ఈజీగా అండ్ క్విక్గా అయితే మీరు వాచ్ చేయొచ్చు. సో మన మెయిన్ వీడియోలోకి వెళ్ళేటప్పుడు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ మనకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి కమ్బ్యాక్ మూవీ అనేది చాలా మంది ఏదన్నారు. బట్ ఇది నేను కమ్బ్యాక్ మూవీ అనేది నేను అసలు చెప్పను. ఎందుకు భయ అంటే ఈ మూవీలో కమ్బ్యాక్ ఏముంది భయ, కంప్లీట్లీ పవర్ స్టార్ ప్రీవియస్ వచ్చినటువంటి మూవీస్ కూడా కంప్లీట్ హిట్ అయిన మూవీసే. సో ఈ కమ్బ్యాక్ అనే వర్డ్ అయితే నేను అసలు వాడను. ఎందుకంటే ఆల్మోస్ట్ చాలా మంది వాడుతున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హవా చాలా తగ్గిపోయింది ఎలక్షన్స్కి వెళ్ళిన తర్వాత. సో ఈ రాజకీయాలు స్టార్ట్ చేసిన తర్వాత సో అవే మనకొద్దు. సో మనం కంప్లీట్లీ మూవీ పరంగా మాట్లాడుకుంటాం కాబట్టి మన ఛానల్ మూవీ పరంగా ఉంది కాబట్టి, సో మూవీ పరంగానే మన ఛానల్ అయితే ఈరోజు అయితే వీడియోస్ అయితే కంటిన్యూ చేసుకుందాం. సో ఓవరాల్ చూసినట్లయితే ఈ మూవీ అయితే మనకి పీరియడిక్ డ్రామా బాయ్, అంటే కంప్లీట్లీ బ్యాక్ డ్రాప్ ఏదైతే ఉందో హరిహర వీరమల్లు అనే ఒక యోధుడి కథనే తీసుకున్నారు. సో దీని బ్యాక్ స్టోరీని మెయిన్ మూవీగా తీసుకొస్తున్నారా, లేకపోతే ఈ మూవీ కొత్తగా కథని అంటే ఆ క్యారెక్టర్ని డిజైన్ చేసి వీళ్ళు కొత్తగా కథని డిజైన్ చేసుకున్నారు అనేది మూవీ రిలీజ్ అయిన తర్వాత చూసిన తర్వాత చెప్పాలి. సో ఓవరాల్ చూసినట్లయితే మూవీలో చూపించిన విజువల్స్ అయితే మాత్రం మనోడు పోరాటం చేస్తున్నాడు. సో పోరాటంలో అగ్రెసివ్ గా చేస్తున్నాడు. సో అదైతే కాన్సెప్ట్ అర్థమైంది. సో ఓవరాల్ చూసుకున్నట్లయితే ఈ మూవీలో మంచి మంచి ఫైట్ సీక్వెన్సెస్ అనేవి చాలా ఉన్నాయని చెప్పి ట్రైలర్ చూసిన తర్వాత అర్థమైంది. అండ్ తర్వాత ఎవరది అనేది రిలీజ్ చేసినటువంటి సాంగ్ చూసిన తర్వాత ఇంకా బాగా అర్థమైంది. సో పవర్ స్టార్ పవర్ కళ్యాణ్ ఆన్ స్క్రీన్స్ మీద వేరే రీతిలో అయితే ఈ మూవీలో చూపిపోతున్నారు. ఇంకా ఓవరాల్ చూసుకున్నట్లయితే మనకి మూవీలో సాంగ్స్ కానివ్వండి, ఏవైతే మనకి కామెడీ ఓరియంటెడ్ సీన్స్ కానివ్వండి, సో ఇట్లా మల్టిపుల్స్ అయితే ఉన్నాయి. సో ఈ మూవీ కంప్లీట్ ప్రొడ్యూసర్ చెప్పడం బట్టి ఏంటంటే మూవీ హిట్ పక్కా అనేది చెప్తారు. సో ఇంత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీస్ పక్కా హిట్ అవుతాయి అని పవన్ కళ్యాణ్ బేస్ మీద చెప్పడం విన్నా కానివ్వండి, ఇప్పటిదాకా స్టోరీని బట్టి ఇప్పటిదాకా ఎవరైతే ఎంత కాన్ఫిడెంట్ గా చెప్పలేదు. సో ఫస్ట్ టైం అయితే నాకైతే చాలా కాన్ఫిడెన్స్ ని మూవీని చూడాలి రాబోయే ఆన్ స్క్రీన్స్ మీద అని చెప్పి ఇంకా ఆత్రం పడుతుంది. సో ఓవరాల్ చూసినట్లయితే మూవీకి సంబంధించి జియో కూడా పాస్ అయిపోయింది. టికెట్స్ అనేవి మనకి ఒక 2-3 days లో అయితే మనకి ఆన్ స్క్రీన్స్ మీద పడబోయే 24th బొమ్మగా అయితే 2-3 days లో మనకి టికెట్స్ కూడా బుక్ మై షో కానివ్వండి, డిస్ట్రిక్ట్ యాప్స్ లో కానివ్వండి, జస్ట్ టికెట్స్ లో అయితే అవైలబిలిటీలోకి వచ్చేస్తాయి. అండ్ 23rd ప్రీమియర్స్ కూడా పడబోతున్నాయి అని చెప్పి అయితే వచ్చింది. అఫీషియల్ గా వస్తే కన్ఫామ్ గా మన ఛానల్ అయితే అప్డేట్ చేస్తాను. అండ్ మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా అయితే మన కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేస్తాను. సో దాని మీద క్లిక్ చేసి, లేకపోతే నేనైతే మన బయోలో పెడతాను. సో దాని మీద క్లిక్ చేసి మీరు ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో చేసినట్లయితే క్విక్ అప్డేట్స్ ఏదైతే ఉంటాయి, మంచి మంచి పోస్టర్స్ కానీ మూవీ వెంటనే అప్డేట్స్ కానీ, సో అవన్నీ నేను ఇన్స్టాగ్రామ్ లో అయితే మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ఈ హరిహర వీరమల్లు ముందు ఆన్ స్క్రీన్స్ మీద చూడడానికి అయితే జూలై 24th నేనైతే లీగలీ చాలా అంటే వెయిట్ చేస్తున్నాను. సో మీరేమైనా ఉంటున్నారు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంది, మూవీ హిట్ అవుతుంది అంటారా, ఫట్ అవుతుంది అంటారా, లేకపోతే పవర్ స్టార్ బేస్ మీద వెళ్ళిపోద్ది అంటారా? సో కామెంట్ సెక్షన్ లో తప్పకుండా కామెంట్ చేసి వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసుకుని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లింక్ ఉంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.